రెక్టిఫై చేస్తాము 100%. బాత్రూమ్స్ అవి కాకపోతే కొన్ని శానిటేషన్ ఇష్యూస్ మెయిన్ ఏంటంటే ఆ బాత్రూంలో క్లాత్లు అవి కూడా అందులోనే ఉండిపోవడం వల్ల వాటర్ స్టాగ్నేషన్ అయిపోతుంది. మా శానిటేషన్ సిబ్బంది కూడా దాని గురించి ఇప్పుడే చర్చించడమైంది. ఎటువంటివి ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపేక్షించాం. ఎంత తొందరగా వీలైతే దాన్ని అంత తొందరగా రెక్టిఫై చేయాలి. ఆ మేలు ఫిమేల్ బాత్రూమ్ సెపరేషన్ అనేవి కూడా అక్కడ లేదంటున్నారు. దాన్ని కూడా ఇప్పుడే చూసి దానిపై తగు చర్యలు తీసుకుంటాం. చూస్తే కనుక చాలా ఏళ్ళు బట్టి ఇక్కడ ఉన్నారు. రిమ్స్ సర్వజన హాస్పిటల్కి మీకు అవినాభావ సంబంధం. ఇక్కడ ఎఫ్ఏసీగా సూపరింటెండెంట్ బాధ్యతలు పక్కన పెడితే ఒక వైద్యుడిగా రోగులు పడుతున్నటువంటి ఈ కష్టాలు తీర్చేందుకు తక్షణమే ఎటువంటి కార్యాచరణ రూపొంది. ఈరోజు ఇప్పటి నుంచే మేము ఇప్పుడే నేను తనతో పాటు ఆ వార్డుకి వెళ్ళి అక్కడ ఏమేమైతే తను చెప్పిందో వాటన్నిటిని ఇమీడియట్గా వితిన్ 24 hours రెక్టిఫై చేయడానికి నేను మ్యాక్సిమం నా ప్రయత్నం నేను చేస్తాను. చూస్తే కనుక ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చినట్టయితే మీరు తీసుకొచ్చిన ఈ సమస్య కారణంగా చాలామంది రోగులు ఇటెంట్లు కూడా ఈరోజు వారికి మెరుగైన వైద్యం అందించుకు మౌలిక సదుపాయాలు అందించుకు దోహదపడచ్చు. సార్ చెప్పినవన్నీ